ఇక ఖమ్మం జిల్లాలో గత ఏడాది అకాల వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చి 36 అడుగులకు పైగా ప్రవహించింది. దీంతో ముంపు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్నేరు వాగు రిటర్నింగ్ వాల్ నిర్మాణం పనులు 17 కిలోమీటర్ల మేర జరుగుతున్నాయన్నారు. 30% నిర్మాణ పనులు పూర్తి చేశామంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గత సంవత్సరం ఆగస్టు 30న వచ్చినట్టు అకాల వర్షాల వల్ల ఖమ్మం మున్నేరు నది పరివాహక ప్రాంతం అంతా ముంపు గురైంది. మరోవైపున చూసుకుంటే మాత్రం ఒకవైపు ఖమ్మంతో పాటుగా మరో పాలేరు నియోజకవర్గం, మరోవైపున చూసుకుంటే మాత్రం అంటే తిరులపాలెం మండలం ఆ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా 3-4 మండలాల వరకు కూడా మొత్తం కూడా వరద బాధితులు చిక్కుకునే పద్ధతి సర్వం కోల్పోయినటువంటి బాధితులకు పునర్వాస కేంద్రాల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపున వాళ్ళకు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, తర్వాత పశు సంపద సంబంధించి మొత్తం కూడా అన్ని కూడా వరదలు కొట్టపోయిన పద్ధతి ఉంది. తర్వాత గవర్నమెంట్ రేవంత్ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మరలా ఈ యొక్క మున్నేరు నది పరివాహక ప్రాంతాన్ని ముంపు ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ప్రాంతానికి పర్యవేక్షించడం జరిగింది. ఫలితంగా ఆనాడు ఈ పూర్తి స్థాయిలో శాశ్వత నివారణకు ఈ యొక్క మున్నేరు ప్రాంత ప్రజలకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపిస్తున్న హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఇచ్చిన హామీ నిలబెట్టుకునే పనుల భాగంగా కోట్లాది రూపాయల సుమారు 676 కోట్ల రూపాయల పైగా నిధులు వెచ్చించేసి ఈ యొక్క మున్నేరు నదికి రిటర్నింగ్ వాల్ సుమారు 17 కిలోమీటర్ల వరకు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా దీనికి సంబంధించి ఎంతవరకు పని అయింది అనే దానికి సంబంధించి ప్రోగ్రెస్ మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఈ IBSC మనతో పాటు మనం మాట్లాడుదాం. సార్ నమస్కారం. జనరల్గా ఈ యొక్క మున్నేరు నది రిటర్నింగ్ వాల్ పనులు ఎంతవరకు అవుతుంది, ఎన్ని కోట్ల రూపాయలతో వరకు స్టార్ట్ చేశారు? లాస్ట్ ఇయర్ వచ్చిన వరదలకి ప్రభుత్వం నుంచి వెంటనే స్పందన వచ్చి ఈ రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించగా వెంటనే ఆమోదించి 690 కోట్ల రూపాయలతో ఈ రిటైనింగ్ వాలు, డ్రైన్స్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రేపు మార్చి 26 నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 30% వర్క్ కంప్లీట్ అయింది. భూ సేకరణ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతూ ఉంది. భూ సేకరణ ప్రక్రియ పూర్తవగానే ఈ 17 కిలోమీటర్ల వాల్ నిర్మాణము, సైడ్ డ్రైన్స్ నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పటి వరకు భూసేకరణ ఎంతవరకు అయింది? వాళ్ళకి భూసేకరణ ఇచ్చిన వాళ్ళకి నష్టపరిహారం ఎంతవరకు వచ్చింది? తర్వాత కొంతమంది మున్నేరు నది పరివాహక ప్రాంత ప్రజలకు పరిహారం అందితే ఆ వర్క్ త్వరగా మొదలుపెట్టేందుకు ఏమన్నా రంగం సిద్ధమైందా? భూసేకరణ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఈ జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో ఎంతమంది ముంపు ప్రాంత ప్రజలు ఉండొచ్చే అవకాశం ఉంటుంది? సుమారుగా మనకు వచ్చేసి 180 ఎకరాలు వరకు భూమి అవసరం ఉంది. వీటిలో ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి. ఒక 65 ఇళ్ళు వరకు పోతున్నాయి, ఆ పక్క కానీ ఈ పక్క కానీ, లెఫ్ట్ రైట్ కలిపి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా DTPs లేఅవుట్ వేసి వాళ్ళకి అక్కడ నిర్మాణం చేపడతానని చెప్పిన రెవెన్యూ శాఖ మంత్రి హామీ ఇవ్వడం కూడా ఆ ప్రక్రియ మొదలైందా? ఆ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఈ మున్నేరు నదికి రిటర్నింగ్ వాల్ నిర్మాణం పనులు ఎంత పర్సెంటేజ్ వరకు అయిపోయింది? 30% అయిపోయింది. 30%లో ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు? సుమారుగా ఇంకా బడ్జెట్ నిధులు విడుదల కాలేదు కానీ 150 కోట్ల రూపాయల పని అయిపోయింది. ఇంతవరకు మరలా ఇంకా ఎన్ని రోజులు పని పట్టేటట్టుంది? ఇంకెంత పని, ఇంక మిగతా 70% వరకు 23 నెలలు అయ్యే అవకాశం ఉందా? ఈ 3 నెలల అవకాశం లేదు. నెక్స్ట్ సీజన్కి కంప్లీట్ చేసుకుంటాం. అంటే మరి ఈ లోపల మళ్ళీ ఫ్లడ్ ఏమన్నా మళ్ళీ రేజ్ అయితే పరిస్థితి ఏంటి? ఏం అక్కర్లేదు, అంతకు ముందులాగే ఉంటుంది. కానీ మనం ఏమీ ప్రొటెక్ట్ చేయలేము ఈసారికి. నెక్స్ట్ ఇయర్కి మనం కంప్లీట్ చేస్తాం. అంటే భూసేకరణ ప్రక్రియ కంప్లీట్ అయితే మేము త్వరితగతిన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 17 కిలోమీటర్లు అంటే బౌత్ సైడ్ అంటే రెండు వైపులా, ఒకటి 8.5 ఒకవైపు, ఇంకో వైపు కూడా సేమ్ అదే ఉంది కదా, 17 కిలోమీటర్లు ఉంది. కాబట్టి ఇది ఇక్కడ ఖమ్మం పరిధిలో నుంచి అంటే పోలేపల్లి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎండింగ్? పోలేపల్లి నుంచి ప్రకాష్ నగర్ వరకు. ఎన్ని కిలోమీటర్లు? 8.5 కిలోమీటర్లు బోత్ సైడ్స్. దీని డెప్త్ హైట్ ఎంత ఉంది? 15 మీటర్ల హైట్. మనం డెప్త్ అనేది ఫౌండేషన్ మన హార్డ్ స్టార్ట్ ఏ లెవెల్కి వస్తే ఆ లెవెల్ నుంచి మనం తీసుకొస్తాం. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి సుమారు 45 అడుగులు వస్తాయి. అంటే రేపు ఒకవేళ ఫ్యూచర్లో 36 ఫీట్ వచ్చినా సరే మున్నేరు ఏమన్నా మళ్ళీ ప్రమాదం లేకుండా ఉండే ఏ విధమైన ఇది కంప్లీట్ అయితే ఖమ్మం పట్టణానికి ఏ విధమైన నష్టం జరగదు. రక్షణ గోడలు రక్షణగానే నిలుస్తాయి. అంటే దీని పోలేపల్లి అవతల నెక్స్ట్ మళ్ళీ ఫ్లడ్ ఒకవేళ అట్లా వరద పోటు కొట్టే అవకాశం ఉంటుందా? లేదు, అక్కడ మేము ఫ్లడ్ బాంక్స్ పోసి కంప్లీట్ చేస్తాం. సో మొత్తంగా చూసుకోవచ్చు, ఈసారి 36 అడుగుల పైగా మున్నేరు వరద వచ్చినా సరే ఎవరికి ఎలాంటి అంటే ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, ఎలాంటి నష్టం జరగకుండా ఉండే విధంగానే నిర్మాణం చేపడుతున్నారు. కానీ కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్ సమస్యలు ఉండడం వల్ల అవి కాస్త అంటే ల్యాండ్ ఓనర్స్ సకాలంలో స్పందించబడుతున్నారు, వర్కులు కాస్త లేట్ అయిపోతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది మొత్తం కూడా కంప్లీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఎలాంటి వరదలు వచ్చినా సరే ఆ వరదల నుంచి ప్రజలను కాపాడుకునే విధంగా నిర్మాణాలు చేపడుతుందని చెప్తున్నారు ఇరిగేషన్ శాఖ SC
ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్ బిగ్ టీవీ.